అవునే వచ్చేటప్పుడు తీసుకుందాంపా, వచ్చేటప్పుడు తీసుకుందాంపా. అది బాయ్ కూడా ఇన్నే కదా ఉండేది, అదే బాగుంది ఇప్పుడు. పిల్లలు కొత్తది రథం ఇది. तो वो दिन सब भी अच्छा करते हैं यहाँ। ఇంకా కడతానే ఉన్నారు కదరా గుడి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము కంబగిరి స్వామి టెంపుల్ అయితే ఉన్నామండి. అది 2 years నుంచి ఇంకా కడతానే ఉన్నారన్నమాట. సో ఆ సైడ్ అయితే కట్టినారు, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు బండపరుపు అయితే జరుగుతూ ఉందన్నమాట. సో నేను గుడి ఇన్సైడ్ అయితే చూపించలేను, కానీ సరౌండింగ్ మొత్తం చూపించడం అయితే జరుగుతుంది అనమాట. అది జాగా హోటల్నే ఇట్లా ఇది వరకు ఆడికి పోయి ఇట్లా తీసుకొని బయట ఇట్లా పోవచ్చు, సత్రంలోకి పోయి ఆడ డైలీ దేవాలయం. కంబగిరి స్వామి వాడిన చెప్పులు ఉన్నాయి, చూడండి ఒకసారి. कहाँ भी कटको ना गया मैं बोले स्टॉप कर मुझे अंचगु मुझे हाँ उसमें डाल नहीं करते नको चलो ना बोट हमको में तेरे हकोला सोचो दुर्गा दुर्गा आओ चपला दिखाया चपला हाँ इधर से दिखा फोटो काढो उसमें जो बस को सीधा चलना कटको हिंदा यारो एक बार नीचे होकर कर
ఉండి కట్ట దగ్గర తెచ్చినాడు వాడు మా ఓడే ఏ టవల్ కట్టి అంటే చిన్న పెద్ద కొడుకు 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 అదే కొడుకు ఉన్నాయి లక్ష్మీ ఆర్ట్ తీసుకో దాని చరిత్ర ఏమన్నా తెలుసా? ఆ స్వామి యొక్క చరిత్ర చెప్తారా? హలో గాయస్, నేను ఇప్పుడు కంబగిరి స్వామివారి చరిత్రను అయితే వినిపించబోతున్నాను. సో నాకు తెలిసింది కొంత, నేను నిందం నుంచి ఆల్రెడీ వచ్చాను కదా ఇంత దూరము, నాకు తెలిసింది కొంత స్వామివారి మాటల్లో ఏం చెప్తారో విందామన్నమాట. మీరు ఎక్కడ కూడా స్కిప్ కాకుండా వినండి, చూడండి కూడా లాస్ట్ వరకు, ఓకేనా? స్వామి పేరు శ్రీ లక్ష్మీ రమణ కంబగిరి స్వామి. ఇక్కడ జక్లేరు ఒడ్డు ఉంది, ఇక్కడ నది, ఈ జక్లేరు నది, అక్కడ కోనేరు ఉంది. ఓకే. కోనేరులో మునీశ్వరులు తపస్సు చేసేవాళ్ళు పూర్వకాలం కొన్ని వందల ఏళ్ళ కిందట. ఆ తపస్సు చేస్తుంటే ఆ తపస్సుని రాక్షసులు మధు కైటు అనే ఇద్దరు రాక్షసులు ఆ తపస్సుని చెడగొట్టేవాళ్ళు. వాళ్ళు శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే ఆ శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ రాక్షసుని ఇద్దరిని చంపి రాక్షసుని చంపినాడు. చంపిన తర్వాత ఇంకా వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు మునులు. ఇంకా ఆ తర్వాత కిడి కింద భూలోకం నుండి స్వామివారు ఇట్లా విహారత్ర వేటపోయినాడు. ఇట్లా భూలోక సైడ్ ఇట్లా కొన్ని ఈ సైడ్ పోయినాడు. పోయి యాటను పట్టుకొని ఇట్లా జీవాలు 2 సంకలు పట్టుకొని దొంగతనం తీసుకుని వస్తున్నాడు. ఆ గొర్రె కాపుల నుండి ఎవరు దొంగోడు వచ్చారని వెంట పడినారు. వెంట పడితే స్వామి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ పుట్ట ఉన్నది, ఇక్కడ పెద్ద పుట్ట ఉంది, కోమలి పుట్ట అని. ఆ పుట్టలోకి ఇట్లా ఈ ఉడుము రూపంలో దూరినాడు. దూరినప్పుడు ఏమైంది, ఒరే ఉడుము రూపంలో స్వామి అని చెప్పి దూరినారు. దూకుతుంటే అట్లా అంత మొత్తం వాళ్ళు గొర్రె కాపులు దూకుతున్నారు. అన్న కొద్దిసేపటికి వాళ్ళలో ఒక చిన్న పిల్లడు ఉన్నాడు, 12 ఏళ్ళ బాలుడు. ఆ పిల్లడికి వచ్చి స్వామి ఆవహించి, నేను నా పేరు రమణ కంబగిరి స్వామి, మాది ఉద్యోగంలో ఉండేవాడిని, నాకు అక్కడ నాన్ వెజ్ లేకుండా మామూలు వెజ్ పాయసం అంతా పెట్టేవాళ్ళు, నేను నాన్ వెజ్ నాకు కావాలని చెప్పి ఎర్రమలకొండ వచ్చాను, నాకు ఇక్కడ మీరు తాజాగా గదిరాలని చెప్పి ఒక గుడి కట్టించండి అని చెప్పి అది చిన్న పిల్లడు చెప్పినాడు. అప్పుడు కంబగిరి స్వామి అని చెప్పి ఆ గొర్రె కాపులంతా గదిరాల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రాజులు చెప్పి ఇక్కడ ఈ రాజగోపురం సత్రాలు ఈ గుడి అనేది నిర్మాణం చేశారు అన్నమాట. దాదాపు అంటే 600 సంవత్సరాల క్రితం ఉండొచ్చు. సో చూసారు కదా గైస్, స్వామివారి చరిత్ర అయితే ఇదేనమాట. నాకు తెలిసిన కాడికి నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్వామివారి మాటలు కూడా మనం చూసుకున్నాము. సో స్వామికి ఏమన్నా భార్యలు అట్లా? స్వామివారికి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు లక్ష్మీదేవి అమ్మవారు, ఇక్కడ జక్లేరు ఆశ్రయం ఉంది. ఇంకో ఆమె పేరు సద్దలకమ్మ మానవ కన్య. ఓకే. ఈ లక్ష్మీదేవి వైకుంఠంలోనే లక్ష్మీదేవి. ఈయన వేట మార్గంలోకి వెళ్ళి అక్కడ ఇక్కడ బూరుగల సైడ్ వెళ్ళి లక్ష్మీపల్లె
ఈ ఆమె ప్రేమించి ఈమెని ఈ శ్రద్ధలకమని వివాహం ఆడే సమయంలో ఈ నారద మహర్షి నుండి ఈ లక్ష్మీదేవి వారికి వైకుంఠంలో చెప్పినాడు. శ్రీవారు ఇట్లా భూలోకంలో పలానా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి చెప్పాడు. అప్పుడు ఏమైంది, మన లక్ష్మీదేవి దిగొచ్చింది. దిగొచ్చి చూసింది. చూసి ఇట్లా ఈ విధంగా నేను తిరుగుతానని చెప్పి అది అలిగిపోయి ఆ గుండె లోపల కూర్చుంది. ఈమె అలిగిపోయి అక్కడ కూర్చుంది. లాస్ట్ ఇద్దరి దగ్గర పిలుచుకొని ఐక్యం చేసుకొని పక్కన పక్కన కూర్చోబెట్టున్నాడు ఆయన. స్వామి స్వయంభూ స్వామి ఇట్లా మొల పెట్టి సుత్తి పెట్టి మొలిసిన స్వామి ఆయన స్వయంభూ. అంటే ఇక్కడ ఇంతవరకు ఈ రూపంలో ఉన్నాడు స్వామి, ఉడుగు రూపంలో ఉన్నాడు అన్న. ఇక్కడ 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 తల ఉంది, ఇక్కడ పొట్ట ఉంది, ఇక్కడ కాలు ఇక్కడ ఒక కాలు ఉండాలి. మనం ఈ కాలుకి ఒక ఆకారం పెట్టి స్వామిని రమణ స్వామి ఆకారం పెట్టి ఈ కుడి కాలు ఇక్కడ పూజ చేస్తున్నాం అన్నమాట. స్వయంభూ స్వామి పుట్టుశీల. అంటే ఈ కంపగిరి స్వామి ఏమన్నా ఏమన్నా పేరు ఉందా? మరొక పేరు ఏమన్నా? కంపగిరి స్వామి మరొక పేరు అయితే ఏం లేదు, కానీ ఎర్రమల లక్ష్మీ కంపగిరి స్వామి అంటారు. లక్ష్మీ కంపగిరి స్వామి అంటే శుద్ధమలలో ఉండేవాడు ఎర్రమలకు వచ్చాడు. శుద్ధమల ఉయ్యాలవాల మండలంలో శుద్ధమల విలేజ్ ఉంది. అక్కడ కానీ కంపగిరి స్వామి ఉన్నాడు. అక్కడ నుంచి ఇట్లా గాలి కూడా పగలగొట్టుకొని ఇట్లా గుడి అక్కడ నచ్చక అతనికి పెట్టే బ్రాహ్మణులు పాయసం పెట్టి ఇట్లా నచ్చక నాన్ వెజ్ కోసం ఇక్కడికి వచ్చాడు అన్నమాట. ఇక్కడ స్వామివారి కానీ ఇప్పుడు ఇక్కడ మొత్తం యాటలే నాన్ వెజే. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ కొద్ది దూరంలో ఒక గుడి అనేది నిర్మించారు అక్కడ అక్కడ. ఆయన పేరు నరసింహస్వామి. ఏమన్నా ఈయనకి ఆయనకి ఏం లేదు. సో పూర్వకాలంలో కొన్ని యుద్ధాలు అనేవి జరిగిన తర్వాత మన రాచలలో కొన్ని కోటలు ఉన్నాయి కదా, ఆ కోటల మీద ఒక చక్రం వచ్చి పడింది కదా, అది ఏ విధంగా? రాచర్ల పెద్ద బురుజులో ఒక బురుజు ఉంది కదా, అక్కడ నుంచి అక్కడ ఉండే రాజుకు ఇక్కడ ఉండే రాజుకు యుద్ధం జరిగిందట. ఈ ఏరియాలో ఉండే రాజు ఆకు రాజు అక్కడ రాచర్ల రాజు యుద్ధం జరిగినప్పుడు అది చక్రం వేసి ఈ కంపెనీ అక్కడ ఆపింతే మధ్యలో పడిందని చెప్పి మనుషులు అనుకోవడం. అది కూడా చూసాను నేను, చూసి వీడియో కూడా తీసాను. అందులో డౌట్ వచ్చి అడుగుతున్నాను. అంటే పూర్వకాలం వాళ్ళకి తెలిసి ఉండాలి కదా అనేది. బాగుంది మొత్తం. నేను చాలాసార్లు వచ్చా కానీ చరిత్ర తెలుసుకోవాలనేది నేను. ఎంత పురాతనమైన టెంపుల్ స్వామి. అదే చాలాసార్లు వచ్చా. స్వామి కాడ ఏమున్నా కానీ మనసులో అనుకుని నెరవేర్తే నెరవేర్తారు. నువ్వు స్వామి ఇక్కడ పూలవరం అని చెప్పి ఇప్పుడు నువ్వేమన్నా కోరిక అనుకుంటావు కదా, భక్తుడు కోరిక అనుకునేప్పుడు ఇక్కడ మేము పూలు పెడతాం పైన. ఆ పూలు పెట్టినప్పుడు నీ కోరిక నెరవేరపాడైతేనే ఆ పూలు కింద పడతాయి, లేదంటే పూలు పడవు. స్వామి చాలా పవర్ఫుల్ గాడు. స్వామిని ఒకసారి నమ్మినామంటే స్వామి మీ ఇంటి దగ్గర ఈ రూపంలో ఉడుము రూపంలో ఇంటి దగ్గరికి వస్తాడు. ఒకవేళ నువ్వు వెహికల్ పోతున్నా కానీ అడ్డం వస్తాడు స్వామి. అప్పుడు మనం స్వామి మన ఈయన ఉడుము రూపంలో ఉన్నాడు కదా లక్ష్మీ కంపెనీ స్వామి, మనకు అడ్డం వస్తుందంటే మనం పోయి గుడికి వెళ్ళాలి అని చెప్పి మనం అప్పుడు వచ్చి దర్శించుకోవాలి స్వామిని అంటాం. ఏప్రిల్లో తినాలి జరుగుతుంది. ఇప్పుడు చైత్ర మాసంలో పున్నమి వస్తాయి. ఇప్పుడు ఏప్రిల్ 1, 2, 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి 7 రోజులు. చాలా బ్రహ్మాండంగా లక్షలాది మంది వస్తారు ఉత్సవాలకు. సరే థ్యాంక్స్ చెప్పండి చరిత్ర. ఓకే స్వామి, ఈ వీడియో నేను రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. పేరు చెప్పు, మేము దాన్ని సప్లై చేస్తాం. మను డైరెక్టర్ వ్లాగ్స్. మా తమ్ముడు మను డైరెక్టర్ వ్లాగ్స్ యూట్యూబ్లో కొడితే యూట్యూబ్లో వస్తుంది. అంతవరకు క్రాస్ నొక్క సీదా కాడు క్రాస్ नहीं जाना सीधा चना ఇంతకు ముందుకు 4 వాక్యాలు చెప్తాను నేను తీయండి సార్. మీకు సాంగ్ ఉత్పత్తి బ్రహ్మాండంగా జరిగినారు. ఇంతమంది చెప్పాను అయిపోయాను వాళ్ళకి చెప్పింది వేసుకొని నేను అది
అయ్యేది మధు ఖైదు రాక్షసుడు కొని తపస్సు చేస్తుంటే చెప్పినాను నేను. ఇంకా నువ్వు వేరే మ్యాటర్ చెప్తున్నావు. నువ్వు వేరే చెప్పు. రాక్షసుడు తపస్సు చేస్తుంటే ఇట్లా వచ్చి సంటి వాళ్ళని అంటే నారదమహర్షి తప్ప వచ్చినాడు ఇట్లా అమ్మవారిని చేస్తుంటే అది చెప్పినా నేను. ఇంకా వేరే మ్యాటర్ చెప్తాను. ఏముంది చెప్పినా అంతే చెప్పు. మీరు యాదన్న అటు వరకు వచ్చాను. మీరు వరం గురించి చెప్పిన వరం ఇస్తాడు ఇట్లా భక్తులకైనా ఇది పుట్ట పేరు కోమలి పుట్ట అని చెప్పినాను. ఆ పుట్ట లోపల ఉంది ఇట్లా మొత్తం దాని ఎత్తుంది పుట్టది. ఆ పుట్టలోనే స్వామి ఉండేది. ఆల్వారం చెప్పు. ఆల్వారం ఉందని చెప్పు. దీని గురించి అది పెట్టాలి నువ్వు చెప్తారా తాత? ఏం చెప్పాల్సిన ఆయమ్మ సద్దులకమ్మ ఆడ ఆంజనేయ స్వామి విఘ్నేశ్వరుడు చెప్తారా? చెప్తారా వైష్ణవ మతస్థులు వీళ్ళని చెప్పు. చెప్పు అంత ఈ శృంగారమూర్తికి సంబంధించిన పేరు సద్దులకమ్మ. వీళ్ళందరూ ఈ సాయంకాల ఇక భక్తులు వస్తున్నారే వీళ్ళు పిల్లలను అలా ఆ పిల్లలను సరి ఎత్తుకుంటే పిల్లలు అవుతారు. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి నేను అడగాల్సిన డౌట్ స్వామి. ఇప్పుడు మనం అక్కడ అమ్మవారిని కానీ మన స్వామివారిని కానీ నమ్మిన తర్వాత మనం రాయి మీద రాయి పెడతాం కదా, అది కోరిక నెరవేరుతుందా? రాయి మీద రాయి పెట్టి ఇల్లు కట్టుకోవడానికి అదంతా పెద్ద ఇంపార్టెంట్ పోయినా నేను అక్కడ పెట్టిపోయినా ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినా నేను ఇల్లు అయితే నెరవేరు. నీ కోరిక ఏముందో నెరవేర్చుకోవాలి. నువ్వు అనుకోండి ఏదో నీకు ఏదో కట్టించుకోవాలనుకోండి నువ్వు అనుకున్న ప్రభుత్వం అక్కడ సత్యం గుడిలో గంట కూడా మోగింది. అదే చల్ గంగి చలో నెత్తులు కొడతా जतरा के तो ये सावे दर्शन शाम होता है ये वाह बा बाला देंगे हां बिको हां वो मैं हो गो उसे पूजी उसको उसे बोली उसको हां हमका अनुमति दी है। हां हां सही जो नहीं तो सीसी कैमरा नहीं है। हां क्यों अनुमति देती है? चलो लो नहीं है। हम पहले बोर्ड रखा दे तो नहीं ले बैक कैमरा रे रे तेरे को दे दूंगा जोत करता तो बनवा जाता है वो। हाय जगलेरी मदलेटी कम्युनिटी स्वामी सदान के पटाना गए बोले ఓకే లేదు అని ఏం చేస్తాడు గుండు శిలా అవుతారు గుండు ఇదే పిల్లరా హాయ్ గైస్ అది కోనేరి కోరికలు తీసుకునేద్దాం. ఇవన్నీ కోరికలు తీసుకుంటే ఇల్లు కట్టుకునేది ఇద్దాం. అన్నీ పడిపోయినాయి అన్నీ పడిపోయినాయి. నువ్వు కానీ పెట్టినది పడిపోయినది.
ఫ్యాన్ ఎలా ఫ్లాష్ లైట్ ఆన్ కలేదు కొనేరి రేపు ఇది కొనేరి వీళ్ళు ఎన్ని టైం వస్తుంటాయి దాని నుంచి వచ్చాయో మనకు తెలుసు కొనేరిది 10 సంవత్సరం కార్తీకాలలో స్వామి ఇక్కడికి వచ్చి పూజ చేసి ఇట అనుకొని ధ్యానం చేస్తారు ధ్యానం చేసి స్వామి మునుగడు తేలాడు మధ్యలో ఉంటాడు చేతులు ఉండే చేతులతో ఇటు అంటాడు స్వామి ఎక్కడి నుంచి వస్తుందో వస్తాడు వచ్చి ఆయన మెడకు పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు అది కొనేరు ఇది కమ్మిగిరి స్వామి కొనేరు ఇది అది यहाँ तक वो ये कटांजनम कहीं यहाँ तक जाने कतो इधर डोंगा हटा रहा है ఈ కటాంజనం ఎందుకు పెట్టినారంటే ఈ కొనేరు నుండి ఇక్కడికి వస్తే పిల్లలు భక్తులు వచ్చేసి ఇక్కడ మునుగుతారు ఇక్కడ వచ్చారంటే ఇది లోతు ఉంటుందని మునిగిపోతారని ఇది కటాంజనం పెట్టినారు అది అట్ట अरे वो హాయ్ ఫ్రెండ్స్ చల్ల భగీరథ్ రెడ్డి చల్ల సూర్యప్రకాష్ రెడ్డి వెళ్ళే అప్పుడు ఫస్ట్లో ఈ గుండులే ఇటు ఉండేది గుడి ఇట్లా చేసినారు అవును అతనే ఉన్నది అట్లా చేసినారు వాళ్ళు కిందికి పైకి రాలే దీంట్లో తీసుకుని వాళ్ళు వస్తారా ఏమో తెలియదండి లేదు బయట నుంచి ముక్కోవాల్సిందే ఎవరు బా రాచర్లా రాచర్లా కమ్మిగిరి స్వామి మొదటి భార్య కంబగిరి స్వామి మొదటి భార్య టెంపుల్ దగ్గరకు అయితే వచ్చామండి ఇప్పుడు కానీ లాక్ వేసి అయితే ఉంది మనకి లేట్ అవుతుంది బయట నుంచి చూసి వద్దాం లాగేసింది లోపలికి అయితే పోలేము ఇది లాగేసింది లోపలికి అయితే పోలేము ఇది ఆలయం అదండి ముడుపులు పిల్లలు సంతానం కోసం ఇళ్ళలో కట్టినారు పాపలు లేడా ఇక్కడ పాపలతో ఈ అమ్మాయి ఎవరో సాయం పెద్ద పాపడి కావాలని కోరుకుంది అది పత్రి చూడుకో వెళ్ళించడం गाड़ी पूंजी लगा नहीं इनको कट कर दे नहीं तो पंजाब निकालेगा
క్లారిటీ పెరిగింది. సో నేను ఒక కోరిక అయితే అనుకున్నానండి, దానికోసమని బలమైన రాళ్ళు అయితే తీసుకుంటా ఉన్నాను. ఇది పడిపోయినవి తీసుకోవచ్చు కదా. కాంటాక్ట్ आएगी हाँ भैया. ఇప్పుడు మొదటి పెళ్ళం దగ్గర అయితే మనకి లాగ్ వేసి ఉందండి. సో చీకటి కూడా పడతా ఉంది. టైం వచ్చేసి 6:40 అనమాట. ఇప్పుడు మేము గుడి మొత్తము చూపించాము. అక్కడ పెద్ద స్వామివారి పెద్ద పిల్లాన్ని కూడా చూపించడం జరిగింది. అంటే ఆలయాన్ని మాత్రమే చూపించాను, ఎందుకంటే లాగ్ వేసి ఉంది. ఇప్పుడు రెండో భార్య దగ్గరికి అయితే పోతా ఉన్నాము. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా మన నుంచి కోరుకునేది చారిత్రాత్మక కట్టడాలు కానీ ఒక హిస్టరీని అనేది కోరుకుంటారు. చూపించాలంటే ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ నాకు ఈరోజు నైట్ మాత్రమే నేను ఉంటాను కాబట్టి అది పర్టికులర్గా ఉరుసు కోసం వచ్చి ఈ వీడియోలలో నేను గ్యాలరీ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనం స్వామివారి రెండో భార్య దగ్గరకు అయితే వెళ్ళబోతున్నాము అన్నమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇదల్లా మనకి ఒకటే వీడియోలో వస్తుంది అన్నమాట. ఓకే చలో. ఇప్పుడు కంబగిరి స్వామి వారి రెండో భార్య దగ్గరకు అయితే రావడం జరిగింది. ఇంకా నేను ఏం వీడియో క్యాప్చర్ చేయలేదు, వచ్చాను, వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాము రండి. ఈమె పేరు సద్దలక్కమ్మ అన్నమాట. గొర్రెల ఆమె అంట, గొర్రెలు కాసే ఆమె అని కొద్దిగా పేరు అయితే ఉంది ఆమెకి. సో వెళ్దాం. లోపల లాకేసింది. లోపల ఉందండి లాగేది. చూడండి, दिखना तो नहीं रही. दिखा था इधर साइड का हमको 2 कट कर. సో మాకు రివర్స్లో అయితే ఇక్కడ డోరు లోపల నుంచి అయితే లాక్ వేయడం జరిగిందండి. ఇంకా అక్కడ కూడా లాక్ అయితే ఉంది. ఎట్టట వేసిపోయినారో మనకైతే తెలియకుండా ఉంది. సో అమ్మవారు చూడండి లక్షణంగా ఉన్నారనమాట. టెంపుల్ కూడా బాగుందండి. మేము ఒకసారి వచ్చాము లోపలికి, వచ్చి తీసుకొని వెళ్ళి నేను నా ఓల్డ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను. గుడిలో వచ్చినామండి. ఆ రోజు వచ్చిన తర్వాత నేను ఈ సరౌండింగ్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్ని టెంపుల్స్ని నేను గ్యాలరీ అయితే చేసుకొని ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి కొంత దూరంలో లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఉంది. దాని తర్వాత ఒక పెద్దమ్మవారు టెంపుల్ ఉంది. టెంపుల్ అంటే టెంపుల్ కాదు, అది ఒక ఆకారం అన్నమాట. అవల్ల నేను ఇప్పుడు చూపించలేను, ఎందుకంటే నేను రావడమే ఊరుసుకొని వచ్చాను కాబట్టి అన్నీ క్యాప్చర్ చేయడం ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి మేము ముగ్గురమే ఉన్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇప్పుడు ఈ స్వామివారి చరిత్ర, ఆమె మొదటి భార్య, రెండో భార్య, మొత్తానికి ఈ వీడియోని అయితే సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇదల్లా నా తమ్ముళ్ళు నాకు తోడుండి పర్మిషన్ అడిగి మా తమ్ముడు యాషను టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత సిబ్బందిని అక్కడ ఆలయ సిబ్బందిని మా తమ్ముడు పర్మిషన్ అడిగి అక్కడ స్వామివారిని చూపించడానికి కానీ ఆయన యొక్క చరిత్ర చెప్పడానికి కానీ ప్రతి ఒక్కటి మేము అనుమతి తీసుకొని ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుందండి. ఇందులో ఎటువంటి మేము ఇల్లీగల్గా అయితే చేయలేదు, అందరినీ పర్మిషన్ తీసుకొని మేము వీడియోని అయితే చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా నాకు ఎక్కువ నేను హిస్టరీ స్టూడెంట్ కాబట్టి నా మైండ్ సెట్ ఎప్పుడు ఎట్లా పోతుంది అంటే ఎక్కువగా హిస్టరీ తెలుసుకోవాలి, హిస్టరీ సైడ్కే పోతుంది అన్నమాట నా మైండ్ సెట్. సో ఈ రోజుకి ఇంకా ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గర ఉన్న టెంపుల్ కానీ అక్కడ ఒక బావి కూడా ఉంది, దాని యొక్క పెద్ద చరిత్ర ఉంది. ఇంకొకటి వచ్చేసి అమ్మవారు పెద్దమ్మవారి ఆలయం కూడా ఉంది. ఆలయం అంటే ఆలయం కాదు, ఒక రాళ్ళు అన్నమాట అవి. దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, అదనమాట. ఇంకా కొన్ని చాలా ఉన్నాయండి మన ఇక్కడ చరిత్రాత్మక కలిగిన టెంపుల్స్ కానీ ఇంకా ఇమిడి ఉన్నాయి లోపల. ఇంకా దాన్ని ఎవరు కూడా పైకి తీసుకొని రావట్లేదు బూస్ట్ చేసి. సో మనకి కొద్దిగా సపోర్ట్ అనేది దొరికితే
అవల్ల చేస్తాము. కానీ ఇప్పుడు నేను రేపు మార్నింగ్ ఇంకా నేను కూడా ఊరికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చీకటి పడిపోయింది కూడా ఆల్రెడీ, ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. సరే అండి, అయితే బాయ్.